గ్రహాంతర వాసులు మోడర్న్ టెక్నాలజీతో స్పేస్ షిప్లను నడుపుతున్నారా? అవునంటున్నారు హార్వర్డ్ స్మిత్సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ సైంటిస్టులు. ఫాస్ట్ రేడియో బరస్ట్స్గా పిలిచే ఎఫ్ఆర్బీలపై జరిపిన పరిశోధనలతో వాళ్ళు ఈ అంచనాకు వచ్చారు. రేడియో తరంగాల్ని సెల్ ఫోన్ల మొదలు మిలిటరీ కమ్యూనికేషన్స్ వరకు చాలా చోట్ల వాడతాం. వీటిలో కొన్ని తక్కువ శక్తి, కొన్ని ఎక్కువ శక్తి కలిగి ఉంటాయి. వీటిని ఎలా సృష్టించాలో, ఎలా ప్రసారం చెయ్యాలో, ఎలా కంట్రోల్ చెయ్యాలో మనకు తెలుసు. అయితే ఎక్కడో సుదూర విశ్వం నుంచి అకస్మాత్తుగా పవర్ఫుల్ రేడియో తరంగాలు భూమిని తాకితే అవి 5 మిల్లీ సెకండ్లు మాత్రమే ప్రసారమవుతుంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇలాంటి ఎఫ్ఆర్బీలను ఆస్ట్రేలియాలోని పార్క్స్ వేధశాల శాస్త్రవేత్తలు 2007లో మొదటిసారి గుర్తించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని డజన్ల ఎఫ్ఆర్బీలు దూసుకొచ్చాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ తరంగాలన్నీ ఒకవైపు నుంచే వస్తున్నాయి. 300 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓ గెలాక్సీ నుంచి ఇవి వస్తున్నట్లు 2016లో గుర్తించారు. ఏలియన్సే వీటిని సృష్టిస్తున్నారని సైంటిస్టులు నమ్ముతున్నారు. మన భూమి కంటే డబుల్ సైజు ఉన్న ట్రాన్స్మిటర్లతో ఈ తరంగాల్ని సృష్టిస్తున్నారని అంచనా వేస్తున్నారు. కాంతి వేగంతో దూసుకెళ్లే స్పేస్ షిప్లను నడిపేందుకు వీటిని ఉపయోగిస్తూ ఉండొచ్చని అంటున్నారు. త్వరలోనే ఈ మిస్టరీ రివీల్ అవుతుందని ఆశిద్దాం. ఇలాంటి డేటా కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.